మామూలుగా తండ్రులకి ఆడపిల్లకాయలంటే ఇష్టం ఉంటుంది, మగ పిల్లకాయలకి అమ్మ అన్న ఇష్టం ఉంటుంది, అమ్మలకి కొడుకులు అంటేనే ఇష్టం ఉంటుంది. కానీ ఈ కసాయి తండ్రికి మాత్రము కూతుర్లు అంటే ఇష్టమే లేదు, పోషించలేను అని చెప్పేసి ఆ పిల్లకాయలను అయితే చంపడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే కామారెడ్డి పట్టణము ఆర్పి నగర్లో నివసించే ఇస్మాయిల్ అతని పేరు. వాళ్ళ వైఫ్ పేరు వచ్చేసి శీతల్. వాళ్ళకి 3 ఆడపిల్లకాయలు ఉన్నారు. ఆ పాపల పేర్లు కూడా చెప్తాను. షీపల్, ఆయట్, మరి అనే 3 పిల్లకాయలు ఉన్నారు. వాళ్ళ ఏజ్లు కూడా తక్కువే అబ్బా, 8, 7, 5. వాళ్ళ వైఫ్ వచ్చేసి రోజువారీ కూలి పనులకి వెళ్తుంది. అతను వచ్చేసి ఆటో డ్రైవరు. మళ్ళీ శనివారం రోజు అతని పాటికి అతను బయటకైతే వెళ్ళాడు. ఆమె కూడా కూలి పనులకి అని చెప్పేసి ఆవిడ కూడా వెళ్ళినట్టు ఉండకుండా మళ్ళీ వెనక్కి వచ్చి ఆ 3 పిల్లకాయలతోటి రండి మీకు నేను దోశ తినిపిస్తానని చెప్పనేసి దోశ తినిపించకుండా అక్కడ హోటల్కి తీసుకెళ్లకుండా అక్కడ ఉన్న చెరువులోకి తీసుకెళ్ళి వాళ్ళని ముంచి వాళ్ళని చంపడం జరిగింది. ఆ పిల్లకాయలు కూడా నానా కాపాడు అని చెప్పినా కూడా వినిపించుకోకుండా అలా ముంచి కూడా వాళ్ళు పోయారో లేదో అని చెప్పి అక్కడే నిల్చుకొని కూడా అక్కడ చూస్తున్నాడు అనమాట. మళ్ళీ ఇంకా ఏకంగా సాయంత్రం ఇంటికి వచ్చేసాడు. వాళ్ళ వైఫ్ వచ్చేసి ఏదండి మన పిల్లలు ఎక్కడ అంటే నాకేం తెలుసు, వాళ్ళకి దోశ తినిపిస్తానని చెప్పి తీసుకెళ్ళాను. దోశ పెట్టినప్పుడు నాకు ఒక గిరాకీ వచ్చింది, అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను, వాళ్ళు తినేసి ఇంటికి రాలేదా అని చెప్పని అన్నాడు. వాళ్ళ వైఫ్కి డౌట్ వచ్చి అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇంకా వాళ్ళ స్టైల్లో కానీ అతను విచారిస్తే తెలిసింది ఏంది అని చెప్తే ఆ 3 పిల్లకాయలు ముంచాడని చెప్పి తెలుస్తా ఉంది. ఇంకా వాళ్ళ ఈతగాల సహాయంతో ఆ పిల్లకాయలు అయితే తీశారనమాట, బయట తీశారు. 2 పిల్లకాయలు తీశారు. ఒక పిల్ల మాత్రం తప్పించుకొని పోయింది, అంటే చనిపోయి ఎక్కడో దొరకలేదనమాట. ఇలాంటి కసాయి తండ్రులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని చూస్తే వదిలేస్తే వాళ్ళైతే ఎవరికైనా పిల్లకాయలు లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూసుకుంటారు కదా, అలా కాకుండా చంపడం ఏంటి? అయినా ఆడపిల్లకాయలు మహాలక్ష్ములు, వాళ్ళని ఎవరైనా చంపుకుంటారా? రేపనే రోజు నువ్వు మంచాన పడితే చూసేది ఆడపిల్లకాయలే కదా.